మేము క్వాలిటీ విద్యుత్తు ఇస్తున్నాం, మీరు ఇస్తున్నారు అంటేనే ఇవ్వట్లేదని అర్థం. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇచ్చేటోడు ఎవడు చెప్పుకోడు, ప్రజలు చెప్తారు క్వాలిటీ విద్యుత్ వస్తుందా లేదా అని ప్రజలు చెప్తారు. మీరు చెప్తున్నారంటే మీరు ఇస్తలేని అర్థం. మోటార్లకు సోలార్ పంప్ సెట్లు పెడతాం, పెట్రోల్ మెల్లమెల్ల ఒక్కొక్కటి పెడతారు అన్నట్టు. ఇప్పుడు 10 HP కూడా వస్తుంది ఇక మెల్లగా. శాంతి భద్రతలే మా మొదటి ప్రాధాన్యత అంటే 418 హామీలు ఎగిరిపోయినట్టు. శాసనసభ్యుల కొట్లాట చూసి బాధపడ్డా, రాత్రంతా ఏడవచ్చు పాపం. ప్రతిపక్షాన్ని గౌరవించాలని వదిలిపెట్టాం. ఏం వదిలిపెట్టిండ్రు? ఆయన ఇండ్లు పోయి పొట్టు చేసిండ్రు, మొత్తం పొరక చేసిండ్రు. ఎక్కడ వదిలిపెట్టిండ్రు? కనీసం ఇది పద్ధతి కాదని అరికపూడి గాంధీ నన్ను ఏమన్నా హెచ్చరించిండ్లా? ఎక్కడైనా ఖండించిండ్లా? దీన్ని వదిలిపెట్టామంటే ఇప్పుడు ఈయన చెప్పినట్టే, పొన్నం ప్రభాకర్ చెప్పినట్టే నాయకులు ఘోషిస్తామంటే ఇక్కడేమో స్మార్ట్గా చెప్తాను, మీకు గౌరవం ఇచ్చి వదిలిపెట్టినాం, లేకపోతే బిడ్డలాల ఈ పాటికి మీ ఇంట్లో శివాలేళ్ళు మిగిలిన 26 మందో 30 మందో ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, మీ ఇంట్లో శివాలేళ్ళు అని చెప్తాను అన్నట్టు. బీఆర్ఎస్ని ఏం చేయాలో అది చేస్తాం, అయిపోయా. ఈ పక్కనేమో గౌరవించి వదిలిపెట్టామంటాడు, ఈ కిందనే బీఆర్ఎస్ని ఏం చేయాలో అది చేస్తామంటే మొత్తం ఎమ్మెల్యేలను గుంజిపడేస్తారని అర్థం. లేదా సంపుతాం, ఎందుకంటే కాంగ్రెస్ రాజకీయం అంటేనే సంపుడు, గుద్దుడు. పెద్దపల్లిలో మంత్రి బట్టి విక్రమార్క రాకతో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు అయిపోయింది. ఆఖరికి బట్టి గారి మీద ఉన్న గౌరవం కూడా పోతాను. బట్టి గారు అంటే ఒక మంచి లీడరు, ఓ సౌమ్యుడు, ఎవరి జోలికి పోడు, ఒట్టిగా ఎవరి మీద మాట జారడు అనేది ఉన్నది. ఇప్పుడు ఆయన కూడా మాటలు జారాడు, ఏం చేయాలో అది చేస్తాం, ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తాం అంటే రెచ్చిపోర్రి అని చెప్తాను అన్న.